హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే 100K ఫాలోవర్స్ అయితే రీచ్ అయింది. 100K ఫాలోవర్స్ రీచ్ అయిన సందర్భంగా మేము నలుగురు కలిసి అందరు కేక్ తీసుకురావడానికి బలిగేరులో ఉన్న మాచర్లకి పోతున్నాం. గాయ్స్, ఇప్పుడే 200 పెట్రోల్ కొట్టించినాం. లెట్స్ గో బేకరీ, ఫేమస్ న్యూ బెంగళూరు బేకరీ. ఈ బేకరీలోనే మేము కేక్ తీసుకోబోతున్నాం, 5 kgలు. గాయ్స్, మన కేక్ రెడీ అవుతుంది. అన్న పేరు రాస్తున్నాడు. కేక్ తీసుకున్నాం, ఇక చలో. గాయ్స్, మనం కేక్ కట్ చేసే దానికన్నా ముందు మా ఊరు ఇంజమ్మవ్వకి ఒక కాయ కొడదాం. థమ్స్అప్లు, అలాగే గ్లాసులు, అలాగే ఒక టెంకాయ తీసుకొని మేమైతే గట్టు మీదకి పోతున్నాం. ఇదే మా ఊరు గట్టు. బ్యాక్గ్రౌండ్ అయితే నా వెనకాల చూశారు కదా, అదంతా మా ఊరే. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు వెనకాల మనకి ఏదైతే కనిపిస్తుందో అది మొత్తం మా ఊరే. ఇది మా ఊరు గట్టు, ఇంజమ్మవ్వ గట్టు. ద గ్రేట్ ఫెస్టివల్ ఇన్ ఇందువాసి గ్రామంలో ఒక మంచి పండగ దేవర అంటే అది మా ఇంజమ్మవ్వ దేవరనే. అందరూ తప్పకుండా రండి వచ్చే సంవత్సరం. ఫస్ట్ ఏ దేవస్థానంకి వెళ్ళినా ఫస్ట్ మనం కాళ్ళు చేతులు అనేది కడుక్కోవాలి. గలీజ్గా అట్లే వెళ్ళకూడదు. నన్ను డ్రాప్ చేసి పెట్టిండ్లే. నన్ను ఊగిరిస్తా ప్యాకెట్. ఇట్లా అక్కడికే ఎవరన్నా ఇప్పటి వరకు నేను ఒంటరిగా పోరాడినా, కానీ ఇప్పుడు నా వెనక మా టీం ఉంది. మన 100K సెలబ్రేషన్కి ఎవరు వచ్చారో తెలుసా? అయినా ఇక మొదలెడదామా? థ్యాంక్ యూ సో మచ్ 100K ఫాలోవర్స్ గైస్. స్టార్ట్. అట్లే ఉన్నా అట్లే గాయ్స్. ఈడున్నోళ్ళం మేము ఎప్పుడైనా తింటాం, ఫస్ట్ మీరు తినాలి కాబట్టి కేక్ మన ఫాలోవర్స్ కోసం. లెట్స్ ఈట్. ఇదేందయ్యా ఇది నేను చూడలా. 100 రూపాయలు కేక్ అని పెట్టాలి మనం. నేను అంత తిన్నాను కదా. ఎత్తుకొని పోయి నాకు గుర్తయితే ప్లాన్ కొట్టద్దని బర్త్డే అదేమన్నా. హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు మన విజయ్ స్టార్ అన్నకి 100K ఫాలోవర్స్ సందర్భంగా మమ్మల్ని ఒక పుష్ప గెటప్లో ఇన్వైట్ చేసింది కాబట్టి
చాలా చాలా థ్యాంక్స్ అన్న. మీకు కూడా చాలా థ్యాంక్స్ అన్న వచ్చినందుకు. సో ఇంకా ఇటువంటివి చాలా 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 చేయాలని కోరుకుంటున్నా. జస్ట్ ఫాలోవర్స్ ఇంకా పెరగాలని మనీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో మన పుష్పని అందరూ ఫాలో చేయండి. వేరే లేవు. అందరి నుంచి చిన్నగా కనపడుతుంది దగ్గర. బాగుంది ప్లేస్, బెటర్ ప్లేస్ అయితే పెద్దవానికి పెద్ద కేక్. ఇంత పెద్ద మైక్ నా దగ్గర లేదా? షేట్ నువ్వు రా అంటే మళ్ళీ నువ్వు ఎక్కడెక్కడ పోతావు. దానా లాక్డౌన్ ప్రణేష్ అన్న అదా లాక్డౌన్ మళ్ళా పడతట్లా అద్దా దానా. మా అన్న పెద్దన్న వాల్మీకి అన్న ఒక పీస్ ఇక్కడే. ఎవరెవరు వచ్చిండ్రి? చిన్నవానికి చిన్న పీస్. పరిచయం తీసుకుంటున్నా రండి పిల్లలు. ఎంతమంది మీరు? 10 మంది పైన 10 గ్లాసులు మనకి గ్లాసు ఒక్కో ఇద్దరు ఒక్కటి దాకా మనం. కేక్ అంతా లేపిండు. ఓకే మీరందరూ చూశారు కదా. ఇప్పుడే మేమైతే 100K ఫాలోవర్స్ మొత్తం సెలబ్రేషన్ ఇప్పుడే చేసినాం. మొత్తం ముగిసింది పార్టీ అయితే. మేము థమ్స్అప్లు మళ్ళీ 5 కేజీలు కేక్ తెచ్చి మొత్తం పార్టీ అయితే ఫినిష్ చేసినాం. మా ఊర్లో ఇంజమ్మవ గట్టు మీద వచ్చి అందరూ. అలాగే మన వీడియోలో కొంతమంది చిన్నపిల్లలు కూడా యాక్టర్స్ అనేది యాక్ట్ చేశారు. ఒక 4-5 వీడియోలు. ఆ పిల్లల్ని కూడా తొలుకొచ్చి అందరికీ కేక్ పెట్టి జ్యూసులు తాపి అందరిని పంపించినాం. ఎక్కువగా యాక్చువల్లీ మా దగ్గర బడ్జెట్ లేదు, లేదంటే కూర గీర చేసేవాళ్ళం. ఇంకా చెప్పాలంటే నేను కనీసం అంటే 5 సంవత్సరాలు అయింది నేను టిక్టాక్ ఉన్నప్పటి నుంచి. అప్పుడు రీల్స్ చేసేవాడిని, ఒక్కడనే ముందు పెట్టుకొని ఫోన్ తీసుకొని డబ్ స్మాష్ చేసేవాడిని. అంటే వేరే వాళ్ళ సాంగ్లు మాటలు పాటలు ఉంటాయి కదా, వాటికి చేసేవాడిని. అప్పుడు ఫాలోవర్స్ వచ్చేవాళ్ళు కాదు. నేనేమనుకునేవాడిని అంటే నాకు ఒక వీడియోకి 100 లైకులు పడితే చాలు అనుకునేవాడిని, 100 వ్యూస్ వస్తే చాలు అనుకునేవాడిని. తర్వాత ఇట్లనే జర్నీ పోయింది ఉన్నది ముందుకు. తర్వాత బెంగళూరు వెళ్ళిపోయాం. బెంగళూరు తర్వాత నేను కొంచెం ఇండస్ట్రీలో కూడా ట్రై చేశాను, అక్కడ సెట్ కాల. మళ్ళీ వాపస్ వచ్చేసి ఏం చేద్దామని ఆలోచిస్తుంటే నేను ఒక్కడనే చేయలేకపోయాను అప్పుడు. ఎందుకంటే ఒక్కని వల్ల ఏం అవుతలేదు. మనం ఫేస్ కాడ పెట్టుకొని రీల్స్ తీస్తే ఎవరు లైక్ కొట్టట్లేదు అసలు. ఇప్పుడు అమ్మాయిలకైతే చేయంగానే లైక్ కొట్టేస్తారు కదా, అట్లా అబ్బాయిలకి అంత ఈజీగా లైక్ కొట్టరు. ఇంకా అట్లా కష్టపడుతుంటే మా ఫ్రెండ్ ఒకటి చెప్పిండు, అన్నా ఏం చేస్తావంటే, మా ఫ్రెండ్ బ్రదర్ ఏం చెప్పిండంటే, నువ్వు మీ తమ్ముడు ఉన్నాడు కదా, నువ్వు మీ ఇద్దరికీ కాన్సెప్ట్ ఎట్లా నచ్చితే అట్లా కామెడీ వీడియోస్ తీసుకుంటూ పోండి, ఫాలోవర్స్ వస్తారు మీకు కూడా. నువ్వు ఒక్కనివే కాకుండా చాలా మందిది కాకుండా కాన్సెప్ట్ ఇద్దరికే సరిపోయేటట్లు తీయమని చెప్పినాడు. మా ఫ్రెండ్ మాటలని నేను ఆ రోజు నుంచి స్టార్ట్ చేసిన. ఇద్దరమే, మా తమ్ముడు నేను ఇద్దరమే స్టార్ట్ చేసినాం. మాకు ఇప్పుడు కనీసం ఒక సంవత్సరం మొత్తం కష్టపడితే మాకు ఎంత 65,000 మంది ఫాలోవర్స్ వచ్చినారు. దాని తర్వాత ఒక 4 నెలలు ఎక్స్ట్రా అయింది. ఇప్పుడు 1.5 సంవత్సరం దగ్గరకు ఉంది. 1.5 సంవత్సరానికి 1 లక్ష ఫాలోవర్స్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా
ఫస్ట్లో చాలా మంది నవ్వుకున్నారు, ఇప్పుడు కొంచెం అక్కడక్కడ చూస్తున్నారు, అన్న వీడియోలు బాగా చేస్తారు, మీరు వీడియోలు చేస్తారని గుర్తుపడుతున్నారు, అలాగే మాట్లాడిస్తున్నారు. ఫస్ట్కి అయితే చాలామంది ఇన్సల్ట్ చేసేవాళ్ళు, ఇది ఎప్పుడు చూడు వీడియోలు తీస్తాడు, ఫాల్తుగాడు వీడియో తీస్తాడు, ఈయనకి పని పాట ఉండదు అస్సలని. బెంగళూరులో కూడా అందరు పనికి పోతుంటారు కదా, నేను కూడా పనికి పోతా, సండే మాత్రమే వీడియోస్ తీస్తుంటా, కానీ చాలామంది తిట్టేవాళ్ళు. ఇంకా నేనైతే నాకు ఇప్పుడు ప్రస్తుతానికి సపోర్ట్ లేదు, ఇంట్లో కొంచెం అప్పు ఉంది, అప్పు ఉంటే నేను ఏం చేద్దాం. ఇప్పుడు మా తమ్ముడు నేను కలిసి ఇద్దరు వీడియోస్ తీస్తే యూట్యూబ్లో స్టార్ట్ చేస్తే ఇంట్లో తిని ఖర్చులకు కావాలి కదా, అందుకని ఏం చేద్దామని ఆలోచించిన. ఇంకా మా తమ్ముడిని పనికి పంపించిన, వాడు ఏమైనా నాకు ఇస్తే సంపాదించి నేను దాన్ని ఖర్చులకు చూసుకోవాలా, తినడానికి చూసుకోవాలా, ఫ్యామిలీ నడపాలా, అన్నిట్లకి అవుతుందని వాడిని పనికి పంపించిన. ఇప్పుడు నేను ఒంటరిగా మిగిలిపోయినా కదా, ఇంకా ఒంటరిగా నేను ఏం చేయగలనని ఆలోచిస్తుంటే నీకు మేమున్నామని వచ్చిన వాళ్ళే మా టీం. ఇప్పుడు చూస్తున్నారు కదా, వీళ్ళందరూ మా టీం. ఇప్పుడైతే మేము ఏం చేస్తున్నామంటే మేము అందరూ కలిసి మాకు సాధ్యమైనంత కామెడీ కానీ, సీరియస్ కానీ, ఎమోషనల్ కానీ, సోషల్ మెసేజెస్ కానీ, కొంచెం గలీజ్గా కూడా వీడియోలు ఉంటాయి. ఎందుకంటే మనం కొంచెమైనా గలీజ్ కలిపితేనే ఆ వీడియోలకి నవ్వు వచ్చే రకంగా ఉంటుంది, కాబట్టి కలుపుతాము. అట్లే కానీ కావాలని అయితే గలీజ్ మాట్లాడం కదా, మేము వేరే వీడియోలు ఏం పెడతలేం, గలీజ్గానే మొత్తం మాట్లాడతలేం కదా, కొన్ని కావాల్సి వస్తాయి, కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇక మా టీం అయితే సపోర్ట్ చేస్తామని ముందుకు వచ్చినారు, ఇక మొదలెడదాం అనుకుంటున్నాం. నేనైతే నిజం చెప్తున్నా, పని పాట అన్నీ వదిలేసి యూట్యూబ్ మాత్రమే స్టార్ట్ చేయాలనుకుంటున్నా. యూట్యూబ్లో ఇప్పటివరకు నాకు పేమెంట్ రాలేదు, కానీ ఇక ముందు వస్తుంది, అది నాకు నమ్మకం ఉంది. కాబట్టి నేను యూట్యూబ్ మాత్రమే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నాకు ఒక ధైర్యం, వీళ్ళు టీం ఉన్నారు కదా, ఇప్పుడు మేము ఏ స్క్రిప్ట్ తీసుకున్నా, పెద్దది తీసుకున్నా, చిన్నది తీసుకున్నా, షార్ట్ ఫిల్మ్ లెక్క చేసినా అందరూ నాకు సపోర్ట్ ఉంటారనమాట. మేము అందరు కలిసి చేయొచ్చు. నేను ఒక్కనే అన్ని క్యారెక్టర్లు చేయలేను కదా, వేరే వాళ్ళు ఉంటే మనకు కొంచెం సపోర్ట్ ఉంటుంది కదా, అట్లనే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మళ్ళా అంతా మీ చేతిలోనే ఉంది. ఇప్పుడు మీరు మా వీడియోస్ చూసి లైక్ చేసి, ఫాలో చేసి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరిస్తే కొంచెం బాగుంటుంది. ఏమంటారు గాయ్స్? ఓకే బ్రో, వాళ్ళకి తెలుసు ఎక్కడ నొక్కాలో, ఎక్కడ లైక్ చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. నువ్వేం టెన్షన్ తీసుకోకు. థ్యాంక్ యూ ఫ్యాన్స్. ఎవరైతే నన్ను అవమానించారో వాళ్ళే మెచ్చుకునేలా చేయాలంటే అది మీ చేతిలోనే ఉంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే లైక్ కొట్టండి, నాకు సపోర్ట్ చేయండి. మీ మీద నమ్మకంతో నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేసి ముందుకు నడిపిస్తున్నా. హాయ్ గైస్, అందరు చూడండి, అన్న కష్టపడున్నాడు, మీరు కూడా తొడము సపోర్ట్ చేసి అన్న ఇంకా ఎదుగుతాడు. అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను కర్రీతో కట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఏంటంటే మా సిమెంట్ పని అంత గర్వం. మా ఛానల్ పేరు విలేజ్ విజయ్ స్టార్. అందరూ పోయి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అందరూ.